నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. మండల కేంద్రం కిర్లంపూడిలో ఘోరం చోటు చేసుకుంది. వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళుతున్న ఒక మోటార్ బైక్ ని వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దాపురం మండలం గుడివాడ గ్రామానికి చెందిన చాగంటి కొండలరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తన వ్యక్తిగత పనులపై ప్రతిపాడు వెళ్లి తన స్వగ్రామమైన గుడివాడకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న మాజీ ఎంపీ తోట గోపాలకృష్ణ నివాసం వద్ద చాలా పెద్ద మలుపు ఉంటుందని, అక్కడ తరచూ ఇదే విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ట్రాఫిక్ ఎక్కువ కావడం, అలాగే రోడ్లు పక్కనున్న అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడం కూడా అదొక కారణంగా గ్రామస్తులు చెప్పుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న మృతుడి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించిన తీరును చూస్తే అందరి హృదయాలు కలిచివేశాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో స్థానిక పోలీసులు వచ్చి క్లియర్ చేశారు. నా పేరు దొడ్డి విశ్వేశ్వరరావు. అయ్యా, ఎన్ని సంవత్సరాల బట్టో ఇక్కడ రోడ్లన్నీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జరిగినా సరే ప్రజాప్రతినిధులు కానీ ఎవరో కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు. మాకు రెండు స్పీడ్ బ్రేకర్లు అయ్యండి ఇక్కడ బాగోలేదు పరిస్థితి అని చెప్పినా సరే ఎవరో కూడా పట్టించుకోవడం లేదు. దయించి ఇప్పుడైనా సరే ఈ యాక్సిడెంట్ చూసి మీరు ఆమె దయించి మాకు ఇదే స్పీడ్ బ్రేకర్ వేయించి మా ప్రజల్ని మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి. మాది పెద్దాపురం మండలం అండి, గుడివాడ. సాగంటి ప్రస్తుపడి పని మీద వచ్చారండి కలంపూడి. ఆయన ఎలా వస్తుందో బస్సు ఆర్టీసీ బస్సు ఎలకాలి. ఆయన పెద్దాపురం మండలం గుడివాడ గ్రామం అండి. సాగంటి కొండలరావు ప్రస్తుపడి పని మీద వెళ్ళి వస్తుండగా తోట గోపాలకృష్ణ గారి ఇంటి దగ్గర టర్నింగ్ లో బస్సు యాక్సిడెంట్ టర్నింగ్ ఉంది. ఇక్కడ చాలా భారీ టర్నింగ్ ఉండగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇటువంటివి కూడా ఏమీ లేదు. దాని మీద ఎప్పుడూ తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీ పిక్కలు పట్టుకెళ్ళి పిక్క తీసుకెళ్లే లారీలో అక్కడ టర్నింగ్ లో జారిపోవడం వల్ల బళ్ళు ప్రమాదం జరుగుతుంది. దాన్ని అరికట్టేలాగా ఇక్కడ